ఇక ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని ఆర్జీవీ నివాసానికి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. లక్ష్మీదుర్గ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎనీ టైం అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయన పైన నమోదైనటువంటి కేసుల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక టీం చేరుకుంది. ఆర్జీవీ నివాసానికి కూడా వీళ్ళు వెళ్లారు. ఆర్జీవీ కోసం ప్రస్తుతం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఆయన ఇంట్లో లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒంగోలు నుంచి వచ్చినటువంటి స్పెషల్ టీం ఏదైతే ఉందో పోలీసుల టీం వారు వెయిట్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో రామ్ గోపాల్ వర్మ పైన మద్దిపాడు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అక్కడే కాదు, విశాఖ కావచ్చు, ఇతర జిల్లాల్లో అనేక చోట్ల కూడా నమోదైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈయన పైన మొదట నోటీసులు జారీ చేశారు. ఆయన విచారణకు రావాలని చెప్పి కూడా కోరారు. కానీ ఆయన గడువు కోరారు. ఆ గడువు వరకు కూడా వెయిట్ చేసి విచారణకు రావాలని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులు చెప్పారు. అయినప్పటికీ విచారణకు రావడం లేదనేటువంటి నేపథ్యంలో హైదరాబాద్ కూడా పోలీసులు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇక్కడి నుంచి వచ్చినటువంటి బృందం ఏం చేయబోతోంది, అలానే ఒంగోలులో ప్రస్తుతం పరిస్థితి ఏంటి అనేది కూడా. సో మా ప్రతినిధి శశి ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ నివాసం దగ్గర ఉన్నారు. అలానే వెంకట్ కూడా మనతో పాటు ఒంగోలు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం. సో ఇక రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఉన్నాడు ఏంటనేది కూడా మా ప్రతినిధి సృజన్ కూడా అడిగి తెలుసుకుందాం తర్వాత. సో అసలు రామ్ గోపాల్ వర్మ మూమెంట్ ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. ప్రస్తుతం పోలీసులు కూడా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో శశి ఏంటి అసలు శశి ప్రస్తుతం ఎవరెవరు అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఏం చెప్తున్నారు? రామ్ గోపాల్ వర్మని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా అక్కడ?